5 ముఖములు 10 చేతులతో 10 దివ్యమైన ఆయుధాలు ధరించి అద్భుతమైన శక్తివంతుడిగా ఆంజనేయ స్వామి ఎలా పంచముఖ ఆంజనేయుడిగా అవతరించాడో చూద్దాం. అంజనాదేవికి వాయుదేవుని వరప్రసాదం వల్ల శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు జన్మించెను. అందువలనే ఆయనకు పవనతనయుడు, వాయునందనుడు అని పేరు. చిన్ననాటి నుండే అసాధారణ శక్తి కలవాడు. ఒకనాడు సూర్యుణ్ణి ఎర్రని పండుగా భావించి తినుటకు సూర్యుని మీదకి ఎగిరెను. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుని ఎడమదవడపై బలంగా కొట్టాడు. అప్పటి నుంచి హనుమంతుడు అనే పేరు రావడం జరిగింది. హనుమంతుడు ఒక మహిమాన్వితమైన వానరుడు కాబట్టి ఈయనను మారుతి అని కూడా పిలుస్తారు. రామరావణ యుద్ధ సమయంలో రావణుడు తన సోదరతుల్యుడైన పాతాళలోక రాక్షస ప్రభువగు మహిరావణుని సహాయమును అర్థించెను. ఈ వార్త తెలిసి రాముని పక్షమున చేరిన రావణుని సోదరుడు సజ్జనుడు రాముని భక్తుడైన విభీషణుడు రామలక్ష్మణులను దాచమని ఆంజనేయునికి చెప్పాను. అప్పుడు ఆంజనేయుడు తన తోకను శతసహస్ర యోజనములు పెంచి దానితో వృత్తాకారంగా ఒక కోటను నిర్మించి రామలక్ష్మణులను అందులో దాచి ద్వారము దగ్గర తానే స్వయంగా కాపలా ఉండెను. కానీ మహిరావణుడు ఒక మాయావి. విభీషణుని రూపమును ధరించి హనుమంతుణ్ణి మోసగించి రామలక్ష్మణులను చిన్న లక్కపిడతల వంటి బొమ్మలుగా మార్చి పాతాళలోకమునకు తీసుకుని పోయి బంధించి ఉంచెను. తర్వాత అసలైన విభీషణుడు రావడంతో విషయం గ్రహించిన హనుమంతుడు పాతాళలోకమునకు వెళ్ళుటకు బయలుదేరను. అప్పుడు విభీషణుడు హనుమంతునితో మహిరావణుడు ఎవరి చేతను తనకు మరణము లేకుండా వరమును పొందెనని తెలిపాను. అతడు మరణించవలనన్న 5 అగ్నిజ్వాలలను వివిధ దిశలలో ఒకేసారిగా ప్రయోగించి చంపవలెనని ఆంజనేయునికి చెప్పి పంపెను. ఆంజనేయుడు ఆ విధంగా ఎట్లు చేయవలనని ఆలోచించుచు పాతాళలోకమునకు వెళ్ళెను. అప్పుడు ఆంజనేయుడు పంచభూతములను అనగా గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి తన యందు నిక్షిప్తము చేసుకుని 5 ముఖములతో పంచముఖ ఆంజనేయునిగా అవతారం ఎత్తెను. వాటిలో తూర్పు ముఖముగా ఆంజనేయుడు ముఖము, దక్షిణ ముఖముగా ఉగ్రనరసింహ ముఖము, పశ్చిమ ముఖముగా గరుత్మంతుని ముఖము, ఉత్తర దిశగా వరాహ ముఖము, ఊర్ధ్వ దిశగా హయగ్రీవ ముఖము. పంచముఖ ఆంజనేయుడు ఈ 5 ముఖముల నోటి నుండి అగ్నిజ్వాలలను అన్ని దిశలలోనూ ఏకకాలంలో ప్రయోగించి మహిరావుని సంహరించి రామలక్ష్మణులను రక్షించెను. తమిళనాట కంబరామాయణంలో పంచముఖ శబ్దంలో 5 సంఖ్య యొక్క ప్రాముఖ్యతను దివ్యంగా వర్ణించడం జరిగింది. మొదటిది పంచభూతాలలో ఆంజనేయుడు, వాయుపుత్రుడు అంటే గాలి. రెండవది సముద్రమును దాటెను అంటే నీరు. మూడవది ఆకాశంలో ఎగిరి వెళ్ళెను అంటే ఆకాశము. నాలుగవది భూదేవి కుమార్తె అయిన సీతాదేవిని కనుగొన్నాడు అంటే భూమి. 5వది లంకా పట్టణాన్ని అగ్నితో దహించెను అంటే అగ్ని. పంచముఖాలను ఆరాధించుట వలన ఇలాంటి ప్రయోజనాలు పొందగలమో తెలుసుకుందాము. తూర్పుముఖ ఆంజనేయుడు శత్రు సంహారము చేసి ఇష్టకామి అర్ధ సిద్ధిని కలిగించును. దక్షిణముఖ ఉగ్రనరసింహ ఆంజనేయుడు భూత ప్రేతములను నశింపచేసి అభీష్ట సిద్ధిని కలిగించును. పశ్చిమముఖ గరుడ ఆంజనేయుడు సర్వవిఘ్నములను నివారించి సకల సౌభాగ్యములను కలిగించును. ఉత్తరముఖ వరాహ ఆంజనేయుడు సకల సంపదలను ధనమును ప్రసాదించును. ఊర్ధ్వముఖ హయగ్రీవ ఆంజనేయుడు సమస్త జన వశీకరణ, సకల విద్యాప్రాప్తి, సకల జయములను కలిగించును. ఈ విశేష రహస్యాన్ని తెలుసుకున్న మనమందరము ఒక్కసారైనా పంచముఖ హనుమంతుడిని ప్రార్థించి ధ్యానించి శక్తి, భక్తి, జ్ఞానం అన్నిటినీ పొందుదాము. ఓం పంచముఖ హనుమంతాయ నమః. జై శ్రీరామ్.